మీకు ప్రభుత్వాల నుంచి సరైన గుర్తింపు అంటే ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్ని విషయాల్లో సరైన గుర్తింపు లభిస్తుందా? ప్రభుత్వాలు మీకు సహకరిస్తున్నాయా? నేను ఒక మాట చెప్తున్నాను. నేను 2011 ఆగస్టు 15వ తారీఖు అవగాహన పెహచాన్ అవగాహన అలయన్స్ ఇండియాలో జాబ్ జాయిన్ అయ్యాను. 2011 ఆగస్టు 15వ తారీఖు జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వంతో ఎలా పనిచేయాలి అని. అప్పటి నుంచి కూడా 2022 వరకు సెక్రటేరియట్కి వెళ్ళటం, రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, ఇంటికి రావటం. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ప్రతి గవర్నమెంట్ కూడా నాల్సా జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయాలి, ట్రాన్స్జెండర్స్ కి కూడా రిజర్వేషన్, ఉద్యోగాలు అన్ని ఇవ్వాలి అని 2014లో హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పును పట్టుకొని సెక్రటేరియట్ కి నేను ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలేదు, ఎన్నిసార్లు ధర్నా చేశామో లెక్కలేదు. ప్రభుత్వంతో మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఓన్లీ ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ అనేది ఒకటి వచ్చింది అంతే 2016లో. ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంది అంటే తెలంగాణ విషయం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పాలనలోకి వచ్చిందో అప్పుడు మాత్రమే మా కమ్యూనిటీకి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, సబ్సిడీ కింద లోన్ కావచ్చు, రీసెంట్ గానే వస్తున్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను కేటీఆర్ గారితో మాట్లాడాను, కవితక్క గారితో మాట్లాడాను, నా వీడియోస్ ఇంకా ఉన్నాయి మన ఇంటర్నెట్ లో. మాట్లాడితే చేస్తామంటారు, తర్వాత మళ్ళీ మనకు అపాయింట్మెంట్ ఇవ్వాల. చాలా తిరిగాం మేము. తిరిగి ప్రభుత్వం మాకేం చెయ్యదులే అనే పొజిషన్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే రీసెంట్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఎప్పుడైతే పాలనకు వచ్చిందో ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ మా అన్న రేవంత్ అన్న గారు ఎప్పుడైతే మన ప్రజా వేదిక దగ్గరకు వచ్చారో అందరూ లైన్ అక్కడికి వచ్చి ఆయన కలుస్తానంటే ఎవరి సమస్యలు, కొంతమందికి ఇల్లు సమస్య, కొంతమందికి వాకిలి సమస్య, కొంతమందికి ఉద్యోగ సమస్య, అలా చాలా మంది వచ్చారు. ఆ రోజు ప్రగతి భవన్ లో నేను ఒక్కదాన్నే ట్రాన్స్ విమెన్ ని వెళ్ళాను కలవటానికి. అంటే వేరే వాళ్ళని తీసుకెళ్లేంత టైం లేదు, ఇమీడియట్ గా ఆయన వస్తారో రారో అన్న డౌట్ కదా. సరే అని రెడీ అయ్యాను, మన ఇల్లు దగ్గరే కదా ప్రగతి భవన్ నుంచి. అలా వెళ్ళిపోయి లైన్ లో నిలబడ్డాను. నేను ఏమీ తీసుకెళ్లలేదు. వీ వాంట్ ఇండిపెండెన్స్ ఇన్ అవర్ స్టేట్ అని రాశాను వైట్ పేపర్ లో, అంతే. టైం లేదు, మాకు ఉద్యోగాలు కావాలి, అవకాశాలు కావాలి, జడ్జిమెంట్ కావాలి, ఇవన్నీ కావాలని నేను ఏమీ అడగల. జస్ట్ వీ వాంట్స్ ఇండిపెండెన్స్ ఇన్ అవర్ స్టేట్ అని చెప్పి రాసిచ్చాను. అదేంటి మీకు గత ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తున్నాయి కదా అని మన పక్కన బట్టి విక్రమార్క సారును మన ఆయన ఖమ్మం సార్ ఇంకొక ఆయన ఉంటారు, ఆయన పేరు నాకు సడన్ గా గుర్తుకురా, పొంగులేటి సార్ అడిగితే లేదు సార్ మాకు పెన్షన్స్ కూడా ఏం లేవు అన్న. అవునా అన్నారు.